రవాణా భద్రత చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ప్రైవేటు బస్సులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, భద్రత ప్రమాణాలు లేని 20కు పైగా బస్సులలో రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై చలాన్లు విధించారు. బస్సుల సాంకేతిక స్థితి, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, భద్రతా ప్రమాణాల అమలు, డ్రైవర్లు, సిబ్బంది విధి నిర్వహణలో పాటిస్తున్న నియమాలు, వేగ పరిమితులు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, టికెట్ విధానం, సీటింగ్ సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే భద్రతా పరికరాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రజల ప్రాణభద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ఈ తనిఖీలు అందులో భాగమని అధికారులు వెల్లడించారు. రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, నియమ నిబంధనల అమలును పటిష్టం చేయడం, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ప్రయాణికుల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు బస్సుల తనిఖీలకు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు అన్ని ప్రైవేట్ బస్సులను చెక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమాదాల కారణం ఏమో విశ్లేషిస్తూ గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ఏ విధంగా జరిగాయి, అక్కడ మానవ తప్పిదం అంటే డ్రైవర్ వల్ల అయినాయా, ఫిట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి బస్సులకు, అలాగే బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏమైనా ఉన్నాయా, ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఉండే 40-42 మంది ప్యాసింజర్లు బయటికి రాగలుగుతారనే విధానంలో అధికారులు క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 రోజుల్లోనే 10,000 చెక్కులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారుగా 70 బస్సులను కూడా సీజ్ చేశాం. ముఖ్యంగా గతంలో జరిగిన ప్రమాదాలను ఒక అంచనాకు రావడం జరిగింది. మార్కాపురం అనుకోండి, అలాగే కర్నూలు ప్రమాదాలకు కారణం మానవ తప్పిదంగా మా శాఖ వాళ్ళు అలాగే పోలీసులకు సంబంధించిన రిపోర్ట్లలో తేలడం జరిగింది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఎవరైతే యాజమాన్యాలు బస్సులను నడుపుతున్నారో మీ పైన మాకు గౌరవం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కడుతున్న ట్యాక్సులను తీసుకుంటున్నాయి కాబట్టి దాని మీద గౌరవంతో మీకు మీ పరిధిలో ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొని రమ్మని చెప్తున్నాం. మీరు కూడా సుమారుగా వందలాది కుటుంబాల యొక్క ప్రాణాలకు సంబంధించిన విషయాలు కాబట్టి దయచేసి చిన్న పొరపాట్లు కూడా పెద్ద గ్రహపాటుకు దారితీస్తున్నాయి. అందుకోసం యావత్తు సమాజంలో తలదించుకునే పరిస్థితి రేపు రాకూడదని ఈ ప్రభుత్వం కఠిన చర్యలకు కూడా ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే నిన్న హోంమంత్రి గారు అలాగే నేను సమీక్ష నిర్వహించడం, ఆ సమీక్షలో కూడా గత ప్రమాదాలను అంచనాకు వచ్చి రేపు రాబోయే కాలంలో ఇలాంటివి రిపీట్ కాకూడదనే దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. కొందరు అడగచ్చు, ప్రమాదాలు జరిగినప్పుడే మీ డిపార్ట్మెంట్ స్పందిస్తుందని అడుగుతున్నారు. డబ్బులు కట్టినంత మాత్రాన, లేకుంటే మీ బస్సులు ఫిట్నెస్ ఉన్నంత మాత్రాన అక్కడ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా మీ మీద వేటు తప్పదు. ఎవరైతే 300-400 కిలోమీటర్ల పైన ప్రయాణించే బస్సులు ఉన్నాయో ఆ బస్సులకు 2 డ్రైవర్లు కంపల్సరీ చేస్తున్నాం. ఆ సెకండ్ డ్రైవర్కి కూడా తప్పకుండా సీట్ ఉంటే సీటు, బెర్త్ ఉంటే బెర్త్లో స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ డ్రైవర్ అనేవాడు క్యాబిన్లో పనుకున్నాడు, కింద పనుకున్నాడు అంటే తప్పకుండా ఆ బస్సులను సీజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు చట్టబద్ధంగా ఒక్కరోజు కూడా ఎక్స్పైరీ అయిన చలానాలున్నా, లేకుంటే ఫిట్నెస్లో కూడా ఒక వారం నాకేం లేండి అనుకున్నా కూడా ఎక్కడ ఉపేక్షించాం. ముఖ్యంగా లాజిస్టిక్స్ సంబంధించి ఎక్కడైనా లాజిస్టిక్స్ అనేటి
మనుషులు ప్రయాణించే బస్సుల్లో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఆ బస్సులు కూడా సీజ్ చేయబడతాయి. అలాగే ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎక్కువగా కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఈ 3 ఇన్సిడెంట్లలో అగ్నికి సంబంధించి బస్సులు ఆహుతి కావడం జరిగింది. ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఎక్కడ టూరిస్టు బస్సుల్లో కానీ, క్యారియర్ బస్సుల్లో కానీ ఎక్కడ సిలిండర్లు ఎక్కడ ఉపేక్షించాం. మేము భోజనాలు చేసుకుంటాం, అక్కడ ఎక్కడన్నా మేము ఆపుకుంటామంటే ఎక్కడ వినము. ఈరోజు కూడా రాజమండ్రిలో ఒక బస్సులో సిలిండర్లు ఏదైతే డీజిల్ తరలిస్తా అంటే ఆ బస్సులను కూడా పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. కఠినంగా నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ముందే నేను చెప్పాను, ఎక్కడ మేము ముందు కూడా ఉపేక్షించలేదు. మా డిపార్ట్మెంట్ కానీ మేము కూడా పనిచేస్తున్నాం. ఎక్కడైనా కొంచెం చిన్న వేమరపాటు వల్లే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలా రేపు రాబోయే కాలంలో ఎక్కడ ఉపేక్ష అనేది ఉండదని అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే కూడా /రేపు ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో కేంద్ర చేస్తున్నామని చెప్తున్నాం, కానీ ఎప్పుడు నిరంతరం 360 రోజులు 24/7 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క పాత్ర ఏంటంటే, మొట్టమొదటిగా బస్సుల యొక్క ఫిట్మెంట్ చూస్తాం. అలాగే దాని మీద ఏమైనా పన్నులు ఉన్నాయా, వాళ్ళు టయానికి ట్యాక్స్ కట్టారా, ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడేం కొత్తగా చూడడం లేదు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత విమర్శలు రావడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు విమర్శలు చేస్తారు. అలాంటప్పుడు మేము ప్రతి విమర్శ చేయడం భావ్యం కాదు. కాబట్టి తప్పకుండా పోలీస్ సిబ్బంది, అలాగే రవాణా సిబ్బంది ఈ బాధ్యతను ఇంకా ఎక్కువగా తీసుకొని రేపు ఆ ప్రాణాలు యొక్క ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ ఆత్మను శాంతించాలన్నప్పుడు తప్పకుండా మా తరపు నుంచి ఈ స్పందన అనేది ఉండాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు వరకు దీనివల్ల ఎక్కడ ఈ ఫ్లేమబుల్ మెటీరియల్ కానీ, లాజిస్టిక్స్ కానీ ఎక్కడ దొరకడం లేదు. ఇప్పుడే చెప్పాను, రాజమండ్రిలో డీజిల్ దొరికిందని. అంతే తప్పక ఇక్కడ ఏం లేదు. ఇప్పటికీ 2 బస్సులు చూడడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క రోజు నేను ముందే చెప్పినట్టు 360 రోజులు 24/7 నిఘా అనేది ఉంటుంది. తప్పకుండా రేపు రెవల్యూషనరీగా ఈ బస్సుల్లో 2 కెమెరాలు ఫిట్ చేయమని చెప్పాం. అది కూడా రేపు ఖచ్చితంగా జీవో తీసుకొని వస్తున్నాం. డ్రైవర్ ఫేసింగ్ ఒక కెమెరా, ఎదురుగా వస్తున్న బస్సును ఏదైతే సమీక్షించుకునే విధంగా కెమెరాలు కూడా ఫిట్మెంట్ ఉంటుంది. దీని మీద కొత్తగా ఒక చట్టం అనేది తీసుకొని వస్తాం. అలాగే సోదరులు అడిగారు, ఎక్కడ ఈ యొక్క స్లీపర్ బస్సులకు పర్మిషన్ లేదన్నారు. అలాగే మేము చెప్పలేదండి. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశంలో మాత్రమే స్లీపర్ బస్సులకు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ స్లీపర్ సిస్టమ్ లేదు. మన భారతదేశంలోనే ఈ స్లీపర్ బస్సుల విధానం ఉంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 10,000 స్లీపర్ బస్సులు ఉన్నాయి. దీనిలను ఒకేసారి రద్దు చేయడం వల్ల కూడా సమస్యలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి ఫస్ట్ విడతగా ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ఇలాంటివి రిపీట్ అయినప్పుడు నేను నిన్న చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటాం. ప్రాణ నష్టం కంటే మాకు గవర్నమెంట్కు ఈ స్లీపర్ బస్సులు నడపడం వల్ల వచ్చే లాభం పెద్దది కాదు. కాబట్టి ఆ చర్యలు కూడా రేపు రాబోయే కాలం ఉపక్రమించే పరిస్థితి తీసుకొని రాకుండా చర్యలు ఉంటాయి. ఈరోజు బస్సు సేఫ్టీకి సంబంధించి అక్కడ ఏమేం సిస్టమ్స్ మా మార్త్ గైడ్లైన్స్ పరంగా, లేకపోతే రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించి ఏమేం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో అవి ఉన్నాయా లేదా క్షుణ్ణంగా చూస్తున్నాం. దానిలో భాగంగానే మొట్టమొదటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఎవరైతే ప్రయాణికుడు ప్రమాదం జరిగినప్పుడు బయటికి రాగలుగుతాడా, రాలేడా అనేది ఫస్ట్ క్షుణ్ణంగా చూడడం జరుగుతూ ఉంది. ఫస్ట్ది. రెండోది, ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే వెంటిలేటర్ గ్లాసెస్ ఉంటాయో ఆ గ్లాసెస్ పొగలగొట్టి బయటికి రాగలుగుతాడా అది చూస్తున్నాం. రెండోది, ఇప్పుడు 2023 తర్వాత ఏవైతే కొత్త బస్సులు ఆల్మోస్ట్ 80% ఆఫ్ బస్సులన్నీ కొత్తయే ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. అలాంటి బస్సుల్లో సేఫ్టీ అలారం సిస్టమ్ ఏదైతే ఉందో అలారం సిస్టమ్ అనేది ఉందా లేదా అని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాం. ఇంకొకటి కూడా, ఏదైతే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ స్ప్రే చేసేది అది కూడా ఉందా లేదా, ఇవి 1 ఉన్నాయో 2 ఉన్నాయో అవి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా వచ్చే 2-3 మంత్స్లోనే ఈ స్లీపర్ బస్సుల గురించి క్లారిటీ వస్తుంది. డిజైన్ మార్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే కూడా 1-2 కాదు 3 ఫైర్ ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పెట్టేదానికి కూడా ఆ విధంగా నిపుణులతో చర్చించడం జరిగింది. నిన్న దానికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మార్కాపురం, కర్నూలు ఇన్సిడెంట్ను కూడా సర్వే చేయించడం, వాళ్ళు కూడా దాంట్లో కొన్ని లోటుపాట్లను కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకొని రేపు రాబోయే కాలంలో చట్టబద్ధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని మేము ముందర తెలియజేస్తాం. ఫైనల్గా కంట్రోల్ రూమ్ నుంచి కాల్ చేస్తే ఇది
ట్రాన్స్పోర్టర్ల యొక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడుపుతున్న యాజమాన్యాలకు కూడా దీని మీద హక్కు ఉందండి. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇన్ని వందల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెట్టి మేము నడుపుతా ఉన్నాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 9,000 బస్సులు ఉంటే 9,000 బస్సులకు మా దగ్గర పర్మనెంట్ ఎంప్లాయీస్ 45,000 మంది ఉన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ కింద 10,000 మంది పనిచేస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, తప్పకుండా 2 డ్రైవర్లు ఉండాలా, అలాగే 10 బస్సులకు మేనేజర్ అన్నా ఉండాలి రెస్పాండ్ అయ్యేదానికి. ఇవన్నీ లిఖితపూర్వకంగా రాబోయే కాలంలో వాళ్ళకు మేము ఆన్సరబిలిటీ ఉండే విధంగా చర్యలు అయితే ఉపక్రమిస్తాం. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఫైన్లు కానీ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనే విధంగా చెప్పారు కదా, దానికి ఏమన్నా ఒక టార్గెట్ డేట్ పెట్టుకున్నారు? ఇప్పటికైతే అండి 90% రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గవర్నమెంట్కి బాకీ పడ్డ చలాన్లు ఉన్నాయో అవన్నీ కట్టుతున్నారు. దాని వరకు వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ప్రభుత్వానికి రావాల్సిన రాబడి విషయంలో అది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే చలానాలకు ఒకరోజు ఇట్లా కడతారు. ఆ చలానాల విషయంలో అది ఒకటి పక్కన పెడితే ముఖ్యంగా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మా బాధ్యతగా అయితే చూస్తున్నాం. తప్పకుండా ఈ సేఫ్టీ అనేదాన్ని మా ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూసుకొని దానికి ముందుకెళ్తాం. మేడం సైడ్ తీసుకుందాం, సైడ్ తీసుకోవాలా మేడం? బాబు ఇది ఒకసారి ఓపెన్ చేయమనమ్మా సార్. ఓపెన్ చేస్తున్నాం. సార్ కొంచెం జరగండి. సింగిల్ షాట్ వేసుకుని వచ్చారు, వేసుకుని వచ్చారు. ఇది కట్ చేస్తారా? ఇక్కడే పద్ధతి చూడు, అవకాశం ఉందా? చూడండి 2 ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కలిపి ఎంత ఉంది అమౌంట్? ఎంత చిన్న మనోళ్ళు 3 ఛానళ్ళు ఎట్లా పెట్టి ఆర్టీసీ బస్సులో ఒక బస్సుకు 7 మంది ఉంటారు ఉద్యోగస్తులు. ఈ దానిలో ఉండలేదు ఎవరు మేనేజర్. కాశీ సిలిండర్ పెట్టుకోవాలి. సిలిండర్ ఎన్ని బస్సులు ఉన్నాయి మీ ట్రావెల్స్కు? కాదు, మా టోటల్ ఎన్ని సర్వీసులు తిప్పుతున్నారు అని. బెంగళూరు కాదయ్యా, టోటల్ మీ ట్రాన్స్పోర్ట్లో ఎన్ని సర్వీసులు ఉన్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి మీ ఓనర్ కింద? 14 బస్సులకు ఓనర్ ఒకడు ఉన్నాడా, 2 ఉన్నారా? మేనేజర్లు ఎందుకున్నారు? ఒక నువ్వేనా మేనేజర్ అన్ని బస్సులకు? ఇప్పుడు ఈ బస్సులు 2 డ్రైవర్ల పేరు ఏం పేరు? మీ దగ్గర ఉంటుంది కదా పేపరు, ఏం పేరు? సెకండ్ డ్రైవర్ ఎక్కడెక్కుతాడు?
పేరు ఉండాలి మీ దగ్గర. ఈసారి ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ ఎవరు డ్యూటీలో ఉన్నాడు, ఇంకో డ్రైవర్ ఆడెక్కుతాడు, ఆ పేరుతో సహా చెప్పాలా మీరు. దీని మీ బస్సు పేరుతో 3 చలాన్లు ఉన్నాయి పెండింగ్, ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మేము చేస్తే చెప్పేది కాదు. ఇప్పుడు నీకు ఈ 10 రోజుల నుంచి చెక్ చేసినప్పుడు ఎప్పుడు చెప్పలేదా చలాన్లు ఉన్నాయని డిపార్ట్మెంట్ వాళ్ళు? ఎక్కడ పట్టుకున్నారు? ఎప్పుడు ఈ 10 రోజులు ఎక్కడ ఆపలేదా బస్సు మీకు? ఎక్కడ ఆపారు? ఉండండి ఒక నిమిషం లైన్లో. ఎక్కడ ఆపారు? పలంనేరులో చలాన్ చెప్పలేదా వాళ్ళు? నేను ఎందుకు సెల్లో వస్తుంది పోర్టల్లో, నువ్వు ప్రామిస్ చెప్పలేదు, మీ డ్రైవర్ చెప్తాడు. ఎన్ని ఉన్నాయా తెలుసా నీకు? 3 ఉన్నాయని మళ్ళీ చెక్ చేశారు కదా. కట్టుకోండి అంటే కట్టాలి అంతే. కట్టుకోండి అంటే రూపాయి కూడా బ్యాలెన్స్ ఉండకూడదు. మీరు ఎవరైనా టికెట్ తక్కువ ఇస్తే ఒప్పుకున్నారా? టికెట్ దిగకపోతే 10 రూపాయలు తక్కువ నింపేస్తాను కదా. అక్కడ ఎందుకు కట్టలేదు? సరే రేపు చలాన్ అంతా 10 గంటలకల్లా క్లియర్ చేయాలా. చేసి ఖచ్చితంగా మీ దగ్గర డ్రైవర్ ఎవరెవరు బయలుదేరుతారో సెకండ్ డ్రైవర్ పేరు కూడా ఉండాలా, ఆయన ఎక్కడ ఎక్కుతాడు ఆయన నెంబర్ కూడా ఉండాలా. మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడన్నా ఆపి మధ్యలో, ఇప్పుడు మీరు గుంటూరు బయలుదేరారు, ఒంగోలు ఎక్కడన్నా ఆపినా కూడా 2 డ్రైవర్లు. ఇలా 31 మార్చ్ కంపల్సరీనా అన్ని వాళ్ళకి ఇదే వల్ల 31 మార్చ్ ఇయర్ ఎండింగ్. అసలు దీనికి ఏం ఆర్డర్ లేదు. ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಇಯರ್ ಕೊಡು అది లేదులే. ఫ్రెష్ షిప్ పెట్టి ఉంటుంది. లాక్ ఉంటుంది. షిప్ పెట్టి ఉంటుంది. ఇంకంతే అంతే సార్, అది కరెక్ట్, అది అంతే ఉంటుంది. ఇది లేదు సార్ అసలు లేదు.